దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలంలో వేకువనేటి రీతిగా ఆయన పాద సముఖంలో గడపడానికి చక్కటి అవకాశాన్ని మనకు ఇచ్చారు. ఎంత అద్భుతమైన దినం, ఎంతో మందికి లేని చక్కటి భాగ్యము మనకి అనుగ్రహించబడింది ప్రభు ద్వారా. అందుని బట్టి ఆయన పరిశుద్ధమైన గణనామమునకు మహిమ ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరి సహోదరులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతూ నన్ను ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్గొకండి. వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందండి. బైబిల్ సగ్గులోనే తెరచి చూడండి, లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్తగా విని గ్రహించండి. నేటి దిన ధ్యానవాక్యంగా యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాటను చదువుతా ఉన్నాను. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించుగాక. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, ప్రియమైన మా తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన నీ మాటల చేత అనుదినము నన్ను మమ్మల్ని బలపరుస్తూ నీ రక్షణ కార్యములో మమ్మల్ని బలిపరుషం చేసిన స్తోత్రాలు. ఈ నూతన ఉదయకాలం కూడా ఈ మాటలు మేము వినబోచుండగా నీ సహాయము కాపుదలను గ్రహించు. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరే. మాట ఎవరు చెప్పారంటే ప్రభు అయిన క్రీస్తు వారు చెప్పారు. నేను నిజమైన ద్రాక్షవల్లిని అని చెప్పాడు ప్రారంభ వచనాల్లో. నెమ్మది నెమ్మదిగా స్నేహితుల దగ్గరికి వచ్చి ఇక్కడ ఆగాడు. ఇక్కడ తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టాలి, అంత ప్రేమ గలవాడేవాడు కూడా ఈ లోకంలో లేడు, కేవలం ప్రభు వారి తప్ప. నేను స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ కొరకు నా ప్రాణం పెడతానయ్యా అని భక్తుడు పేతురు ప్రభుతో చెప్పాడు. ఈ మాటలను ఏ ఉద్దేశంతో చెప్పాడో పేతురుకి చాలా స్పష్టంగా తెలుసు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులలో పేతురుకి వీరత్వం ఎక్కువ, కొంచెం దుడుకుతనం ఎక్కువ. అందుకే దుడుకు పేతురు అనేవారు. ఈరోజు విశ్వాసులుగా, క్రైస్తవ బిడలుగా, దేవుని అనుసరించే వారిగా మనము పేతురు వలె లేక పేతురు చెప్పినట్లుగా చెప్పలేకపోవచ్చు, కానీ దానిని మనం ఒక అవమానంగా భావిస్తాం. అరే, ఎందుకు ఇలా చెప్పాను నేను, ఎంత అవమానమా. అయితే మనము కూడా కొన్నిసార్లు విరోచితమైన గొప్ప కార్యాలను కోరుతూ ఉంటూ ఉంటాం. అయితే ప్రభు నిన్నెప్పుడైనా తన కొరకు నీ ప్రాణం పెట్టమని అడిగాడా? ఎవరిని అడగలేదు ఆయన. నేను మీ కొరకు ప్రాణం పెడతానని చెప్పి ఆయన చెప్పాడు తప్ప నా కొరకు మీరు ప్రాణం పెట్టనని చెప్పలే. కానీ ఆయన ఒక మాట చెప్పాడు, నా కొరకు శ్రమలు వస్తాయి, లోకం నిందలు వస్తాయి, నువ్వు హేళన చేస్తారు, తట్టుకోండి, ఓర్చుకోండి, భరించండి, ధైర్యం కలిగి ఉండండి. అంతేగాని నా కోసం మీ ప్రాణం ఇచ్చేయండి అని చెప్పి ఎవరిని కూడా అడగలేదు. వీళ్ళరా, ఈరోజు మనం గమనించాలి, ప్రతిరోజు కూడా దేవుని పిలుపు ప్రకారం సహితము ప్రాణాన్ని లెక్క చేయకుండా జీవించడం కంటే ఒకేసారి చనిపోవడం చాలా తేలిక. గమనించాలి ఏమన్నా, కానీ అది జరిగే పని కాదు. కళ్ళు మిరుమిట్లు గొలిపేటువంటి మెరుపులు ముఖ్యం కాదు, కానీ మన సాదాసీదమైనటువంటి జీవితాలు వెలుగును అనుసరించి ఉంటే అదే చాలు. నిన్న గత దినాలు మనం ధ్యానం చేసింది అదే. మన జీవితం కాంతివిహీనంగా, నిస్సారంగా, నిరుత్సాహంగా, సాదాసీదంగా గడిపినటువంటి రోజులను మనం గుర్తించుకోవాలి. ఆ వెలుగులో మనం ఉంటే చాలు. యేసుక్రీస్తు ప్రభు వారు అంటండి, భూమి మీద ఉన్నప్పుడు ఏమండి, ఆయన ఒకే ఒక అనుభవం పొందుకున్నాడు, శ్రేష్ఠ అనుభవం. ఏంటి అని అంటే అదే రూపాంతర అనుభవం. కొండ మీద ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆయన మహిమ అక్కడ తేజరెళ్ళింది. తర్వాత ఆయన కొండ దిగి వచ్చినప్పుడు దెయ్యం పెట్టి ఒక్క వ్యక్తి ఎదురైతే ఆ సందర్భాన్ని మార్కు సువార్తలో చెప్పాడు. వీళ్ళ యేసుక్రీస్తు ప్రభు వారు
సుమారుగా 33.5 సంవత్సరాలు భూమి మీద నివసించాడు. అయితే 33.5 సంవత్సరాల పాటు కూడా తన తండ్రి చిత్తాన్ని ప్రాణంగా ప్రాణ సమంగా నెరవేర్చాడు. ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడ్డాడు కానీ వెనుకంజ వేయలే. ఆయన పిల్లల మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం అంటున్నాడు భక్తుడు యోహాను తన పత్రికలో. యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి కార్యము మానవ మాతృల వలన అయ్యే కార్యము ఏమాత్రము కాదు, జరగదు, అది అసాధ్యం. గమనించాలి. కనుక ఈరోజు నీ ప్రాణాన్ని అర్పించుకుని ప్రభు ఇప్పుడు అడగలే, సజీవాగముగా నిన్ను నేను సమర్పించుకోమన్నాడు తప్ప నీ ప్రాణం నాకు కావాలి ఇచ్చేయనలే. ఏమండి, అబ్రహాముని అడిగాడు, నీ కొడుకు ప్రాణం కావాలి బలిచ్చేయని. అబ్రహాం వెనక్కి తెలియదు, కానీ దేవుడు ఆ కార్యాన్ని జరగను. అసత్యం మనందరూ తెలుసు. ఇక్కడ మనం అందరం ఒకసారి ప్రశ్నించుకుందాం. నేను వ్యక్తిగతంగా అందరం ఎవరికి వాళ్ళు, నేను యేసుక్రీస్తు ప్రభు వారికి స్నేహితుడునైనట్లయితే, స్నేహితుడిగా ఉండగలిగితే ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి సంసిద్ధత చూపాలి, ఆయన కొరకు ప్రాణం ఇవ్వడానికి వేగిరపడాలి. ఇది కష్టమే, చాలా కష్టం. అయితే ఇలా చేయవలసి ఉంటుంది కాబట్టి దేవునికి వందనాలు చెప్పాలా, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మనలను రక్షించడానికి దేవుడు మూల్యం చెల్లించాడు కాబట్టి అది మనకు ఉచితంగా లభించింది. మనం దాన్ని డబ్బులు పెట్టుకోనలేదు, విలువైనది. ఏమండి, అయితే మన జీవితంలో రక్షణ అనుభవాన్ని కలిగి ఉండడం చాలా కష్టమైపోతుంది ఈ రోజుల్లో. దేవుడు ఒక వ్యక్తిని రక్షించి తన ఆత్మతో నింపి విశ్వాసముతో నీ జీవితాన్ని కొనసాగించు, నీ చుట్టూ ఉన్నవన్నీ నిన్ను విశ్వాసం నుంచి బయటికి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అని చెప్తున్నాడు. గమనించాలి ఉదయకాల సమయం. ఏమండి, ఎందుకంటే విశ్వాసం నుంచి తొలగింప చేసేటువంటి ప్రక్రియ చాలా జరుగుతూ ఉంది లోకంలో. జాగ్రత్త. అందుకని మిమ్మల్ని స్నేహితులను పిలుస్తున్నానని కూడా ప్రభు వారు చెప్పారు. అంటే ఆయన నీ స్నేహితుడుగా ఉన్నప్పుడు నీ స్నేహితుడైన క్రీస్తు పట్ల నువ్వు నమ్మకంగా ఉండాలా. ఆయన ఘనత కొరకు నీ ప్రాణాన్ని పణంగా పెట్టడానికి సిద్ధపడాలా. ఎందుకంటే ప్రభువారు నీ రక్షణ కొరకు, నీ ఆధ్యాత్మిక జీవితం కొరకు, నీ విశ్వాసం కొరకు తన ప్రాణాన్ని పెట్టి నిన్ను స్నేహితుడిగా ఎంచుకున్నాడు. ఎందుకు పనికిరాం నీవు నేను? పాపపు జీవితం బ్రతికిన మనలను ఆయన అలాగే విడిచిపెట్టేయకుండా మన కొరకు రక్షణ కార్యాన్ని సిలువలో జరిగించి ప్రాణం దారపోసి మనం సంపాదించుకుని, అయ్యా నువ్వు నా స్నేహితుడవు, అమ్మా నువ్వు నా స్నేహితుడు వచ్చి ఎంతో ప్రేమతో పిలుస్తున్నాడు. అలాంటి నీ స్నేహితుడి పట్ల నీకు నమ్మకం కావాలి. ఆ స్నేహితుడి యొక్క ఘనత కొరకు నీ ప్రాణాన్ని సహిత పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఉదయకాల సమయంలో ఆ తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ ఎవరికి లేదు, ప్రభువు పొంది. అందుకే ఆయన మన స్నేహితుడు అన్నాడు. కనుక ఆ స్నేహితుడిని మనం ఏమాత్రం కూడా విడిచిపెట్టద్దు, వెంబడిద్దాం, దేవా దీవెనలు పొందుకుందాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించును కాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడ స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో నిజమైన ఆయన నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు ప్రభు వారు నన్ను మమ్మలను స్నేహితులు అని పిలుస్తున్నాడు. అందుని బట్టి మేము ఎంత ధన్యులమో మేము అర్థం ఆ స్నేహితుని విడిచిపెట్టగా నీవు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి రక్షణ మార్గం నడుస్తూ నిజ జీవంలో ప్రవేశించే ధన్యత కృప దయచేయండి. ఘనత మహిమ మీరు పొందండి. క్రీస్తు యేసు వారి శక్తి కలిగిన నామములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికి తోడేండి నడిపించును గాక. ఆమేన్.